ఫ్రీ రేషన్ ఆధార్ లేకపోయినా బాధలేదు. ఉచితంగానే బియ్యం, నూనె, కందిపప్పు. రేషన్. ఏపీ సర్కారు సామాన్యులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఉచితంగా ఇచ్చే నిత్యవసర సరుకులపై ఆంక్షలు లేకుండా చేసింది. సామాన్యులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వం అందించే సహాయంపై ఆంక్షలను తొలగించింది. రేషన్ కార్డులతో ముడిపెట్టకుండా రేషన్ సరుకు ఇస్తామని ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ పాస్ మిషన్ ద్వారా నిత్యవసర సరుకులు అందజేస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. దీనికి కొనసాగింపుగానే భారీ వర్షాలు, వరదలతో విజయవాడ నగరం అతలాకుతలమైంది. ఇంకా లక్షలాది మంది ప్రజలు జలదిగ్బంధంలోనే చిక్కుకున్నారు. ఇలాంటి వారికి నిత్యవసర సరుకులను ఉచితంగా అందిస్తామని ప్రకటించింది. శుక్రవారం ఉదయం నుండి విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం ఈ ఉచిత నిత్యవసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతోంది. ఈ విషయాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ స్వయంగా వెల్లడించారు. మరో విషయానికి ఏమిటంటే ఈ నిత్యవసర సరుకుల పంపిణీకి రేషన్ కార్డులు లేని వారికి కూడా ఇస్తామని తెలిపారు. అయితే ఈ పాస్ మిషన్ ద్వారా ముంపు ప్రాంతాల్లోని 12 అదనపు సేవా కేంద్రాలు ఏర్పాటు చేసి అక్కడే వరద బాధితులకు అంటే సుమారు 2 లక్షల మందికి పైగా నిత్యవసర సరుకులు పంపిణీ చేస్తామని వెల్లడించారు. అయితే రేషన్ కార్డులు లేని వారు ఆధార్ కార్డు లేదా బయోమెట్రిక్ విధానం ద్వారా ఈ నిత్యవసర సరుకులు అందజేస్తామని స్పష్టం చేశారు. విజయవాడలోని వరద బాధిత కుటుంబాలకు నిత్యావసరాల కిట్తో పాటు రాయితీపై కూరగాయలు అందిస్తున్నారు. ఈ కిట్లలో 25 కిలోల బియ్యం, లీటరు పామోలిన్, 2 కిలోల బంగాళదుంప, 1 కేజీ కందిపప్పు, 2 కేజీలు ఉల్లిగడ్డలు, కిలో చక్కెర ఉంటుంది. భారీ వర్షాల సమయంలో రైతులు తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతులు ఇవే. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా గత 5 రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరి నారుమళ్లు మొత్తం నీట మునిగాయి. ఇలాంటి సమయంలో రైతులు తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రాష్ట్ర వ్యాప్తంగా గత 5 రోజులుగా అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వర్షాల కారణంగా రైతులు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా గత 5 రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరి నారుమళ్లు మొత్తం నీట మునిగాయి. ఇలాంటి సమయంలో రైతులు తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రాష్ట్ర వ్యాప్తంగా గత 5 రోజులుగా అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వర్షాల కారణంగా రైతులు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. గతంలో కురిసిన వర్షాలకు నారు నాటుకొని ఎరువులు, మందులు చల్లుకున్నారు. అయితే గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో పంటలు ముంపుకు గురవుతున్నాయి. ఇలాంటి సమయంలో వరి చేలకు చీడపీడలు, ఫంగల్ వ్యాధులు వచ్చే ప్రమాదం. దీంతో యాజమాన్య పద్ధతులను పాటించాలని నిపుణులు అంటున్నారు. గత కొంతకాలంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో పాటు రాబోయే అల్పపీడనం ప్రభావంతో కురిసే వర్షాలకు రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వలన వరి పంట నష్టపోకుండా చూసుకోవచ్చు. వర్షపు నీరు ఎప్పటికప్పుడు పంట పొలం నుంచి బయటికి వెళ్లేలా గట్లు మార్గాలను ఏర్పాటు చేసుకోవాలి. అలాగే నీరు వరి చేన్లో ఎక్కువ రోజులు నిలబడకుండా ఉండేటట్టుగా చూసుకోవాలి. పంట పొలాల్లో నీరు ఎక్కువ నిలబడి ఉండడం వల్ల వరి దుబ్బుల దగ్గర ఫంగల్ వ్యాధులు, కుళ్ళు, తెగులు వచ్చే అవకాశం ఉంటుంది. డయాబెటీస్ పేషెంట్స్, బ్లడ్ షుగర్ ఉన్నవారికి కాకరకాయ జ్యూస్ ఓ వరం. దీన్ని తాగితే ఎన్ని లాభాలో తెలుసా? ప్రస్తుత కాలంలో చాలా మంది మధుమేహంతో ఇబ్బంది పడుతున్నారు. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు బాగా పెరిగిపోతాయి. డయాబెటిస్ వల్ల రక్తంలో చక్కెర స్థాయిల్లో ఎక్కువ మొత్తంలో హెచ్చుతగ్గులు ఉంటే ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది. షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే ఊబకాయం, డయాబెటిస్, మూత్రపిండాల వైఫల్యం, ప్రాణాంతక గుండె జబ్బులు వంటి ఎన్నో ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయి. కానీ డయాబెటీస్ ఉన్నవారు క్రమం తప్పకుండా కాకరకాయ జ్యూస్ను తాగడం వల్ల బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వీరికి ఇది ఒక వరంలా పనిచేస్తుందని చెబుతున్నారు. అదేలాగూ ఇక్కడ తెలుసుకుందాం. కాకరకాయ జ్యూస్ను తాగడం వల్ల మీ ఇన్సులిన్ సెన్సిటివిటీ కూడా మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. కాకరకాయ జ్యూస్ జీవక్రియను పెంచుతుంది, గ్లూకోజ్ శోషణను నియంత్రించడానికి సహాయపడుతుంది. అందుకే కాకరకాయ జ్యూస్ను రెగ్యులర్గా తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. కాకరకాయ జ్యూస్ చేదుగా ఉంటుంది, కానీ ఇది మన ఆరోగ్యానికి ఓ వరంలా పనిచేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కాకరకాయ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. కాకరకాయలో పాలీపెప్టైడ్, పి లేదా పి,
ఇన్సులిన్ అని చెప్పే ఇన్సులిన్ లాంటి సమ్మేళనం కూడా ఉంటుంది. ఇది షుగర్ పేషెంట్ల రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది. విశాఖపట్నం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 2 లారీలు ఢీకొని 3 మృతి చెందారు. ఈ ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘోర రోడ్డు ప్రమాద ఘటన మంగళవారం విశాఖపట్నం జిల్లాలోని ఆనందపురం పెందుర్తి రోడ్డులో ఆనందపురం బ్రిడ్జిపై జరిగింది. మంగళవారం విశాఖపట్నం జిల్లాలోని ఆనందపురం పెందుర్తి 16వ నెంబర్ జాతీయ రహదారి రోడ్డులో ఆనందపురం బ్రిడ్జిపై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు నుంచి ఒరిస్సాలోని భువనేశ్వర్కు చేపల లోడుతో వెళ్తున్న లారీ ఆనందపురం బ్రిడ్జి వద్దకు వచ్చేసరికి అదుపుతప్పి డివైడర్ దాటుకుని అవతలి వైపు నుంచి ఎదురుగా రాయగడ నుంచి ఖమ్మం వెళ్తున్న అట్టల లోడు లారీని బలంగా ఢీకొంది.